విడుదల రజనీ మేడం గారు గెలుస్తారా? గెలుస్తామా. గుంటూరులో 2 టౌన్లో బాగా రోడ్లు పడ్డాయి. విడుదల రజనీ మేడం గారు గెలుస్తారా? గెలుస్తారు. మేడం గెలుస్తారు ఇక్కడ? గెలుస్తారని అనుకుంటున్నా. అన్ని సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్కరికి అంది. అసలు గెలవదు ఇక్కడ టీడీపీ జెండా ఎగిరిద్ది అంటే ఏమి లేదు, ఎక్కడతో తిరుగు లేకుండా గెలిచిద్దాం. గెలిచేదే విడుదల రజనీ గారు. సమస్య లేదు. వచ్చిన వాళ్ళు ఒక 50 మంది అయిపోయినా 60% పడిపోతాయి ఓట్లు. వచ్చారా మీ దగ్గరికి? వచ్చారు కదా చాలా సార్లు. భుజన కూడా వచ్చారు, ఇక్కడ చర్చిలోకి వచ్చారు, నిన్న కోటలు జరిగింది ఇక్కడికి వచ్చారు. దేవుడి దయ వల్ల ఆమె గెలవాలని గెలుస్తుందని అనుకుంటున్నాం. ఏం చేస్తుంటారు? సిమెంట్ పని చేస్తాం. సిమెంట్ పని చేస్తున్నారు. పెన్షన్ వస్తుందా? వస్తున్నాం, 4 నెలలు బట్టి ఇస్తున్నాడు. 4 నెలల నుంచి జనవరి కాడి నుంచి ఇస్తున్నాడు. 3 వేలు పెంచిన కానీ తీసుకుంటున్నారు. వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారా? వాలంటీర్ వచ్చి ఇచ్చారమ్మా. మన దాకా ఈ నెలలో మాత్రం మేము తెచ్చుకున్నాం పోయి సచివాలయం పోయి. అంతకుముందు వాలంటీర్లకు వచ్చి ఇచ్చేవాళ్ళు. ఆ బాధలు తప్పినాయి జనాలకి. వాలంటీర్ వ్యవస్థ నచ్చిందా? నచ్చిందమ్మా, అందరం నచ్చింది. బాగా చేశారు వాళ్ళందరూ. డబ్బులు ఇటం చేసుకొచ్చి మాకు వచ్చి చింపించి మాకు ఇస్తారు. అన్ని బాగానే చేశారు వాళ్ళు. అసలు అదేం లేదమ్మా, అసమంటి పొరపాట్లు లేవు. అసలు పొరపాట్లే చేయాల. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చిందా? నచ్చిందమ్మా, బాగుంది. మా లేబర్కి బాగుందమ్మా. ఉండవాళ్ళకి చెప్పలేము కానీ లేబర్ అంటే ఆయన ప్రాణం కాబట్టి మాకు ఆయన ప్రాణమే. ఆయన మంచి మాకు బిచ్చి పెడుతున్నాడు. బతుకుదరి చూపిస్తున్నాడు, బతుకుదరి ఇస్తున్నాడు. అన్ని మేలు చేస్తున్నాడు. ఆయన గురించి మనకి బాధ లేదు. ఆయన గెలవాలి మళ్ళీ. గెలవాలి మళ్ళీ ఆయనే. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఓటేసి ఉంటావుగా? ఓటేసానమ్మా. అసలు నీకు నచ్చిన సీఎం ఎవరు? నాకు నచ్చినప్పుడు ఫస్ట్ లో ఎన్టీ రామారావు అమ్మ. ఆయన కానించి నాకు ఓటు పుట్టింది. 83లో నాకు ఓటు వచ్చింది. అప్పుడు నేను టీడీపీ. కాకపోతే నాకు ఎందుకంటే ఈ 5 ఏళ్ళ నుంచి మారింది కాబట్టి ఇప్పుడు జగన్ నాకు ప్రేమ కలిగింది. మాకు ఆ బాధ అంతకుముందు లేదు కదా, అంతకుముందు తక్కువ. ఇప్పుడు పర్లా అందరికి మాకు మా పిల్లలకి అమ్మ ఒడి ఇస్తున్నాడు. ఏంది మాకు పెన్షన్ ఇస్తున్నాడు. మా ముసలాంకి 40 సంవత్సరాలు 14-18 ఇస్తున్నాడు. ఆ బతుకుదరి వాళ్ళు సరిపోతుంది. మాకు మంచి మేలు చేశాడు ఆయన. మేలు చేయకుండా లేదు. ఇంకా గిట్టిన వాళ్ళు చెప్తే మనం చేయలేం. గెలుస్తారా మరి? గెలుస్తాడు. గెలిపించుకుంటాం కంపల్సరీగా. రజనీ మేడం గారు గెలుస్తారా? గెలుస్తామా, తిరుగు లేకుండా గెలిచిద్దామా. అసలు గెలవదు ఇక్కడ టీడీపీ జెండా ఎగిరిద్ది అంటే ఏమి లేదు, ఎక్కడతో గెలిచేదే విడుదల రజనీ గారు. సమస్య లేదు. వచ్చిన వాళ్ళు ఒక 50 మంది అయిపోయినా 60% పడిపోతాయి ఓట్లు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయి? మాకమ్మా 120 దాకా వచ్చమ్మా. 120, 125 దాకా వస్తాయి. మా అంచనా. 3 సార్లు 18 ఏళ్ళు పడ్డాయి. మా ఆయనకి 60 సంవత్సరాలు అని 3000 వస్తాయి నెలకు పింఛన. అది తగిలిద్దాం తర్వాతని మాకు అన్ని మళ్ళీ ఇల్లు కూడా ఇచ్చాడు. ఇల్లు కూడా వచ్చిందా? మరి జగన్ పరిపాలన బాగుందంటావా? మాకు ఆయన ఉంటేనే మంచిది. మంచిదా? మరి ఈసారి గెలుస్తారంటావా? గెలవాలనే మేము ఆయనకే వేయాలని అనుకుంటున్నాం. ఈ పేట మొత్తం. రజనీ మేడం గారు గెలుస్తారా? గెలుస్తారు. వచ్చారా మీ దగ్గరికి? వచ్చారు కదా చాలా సార్లు. భుజన కూడా వచ్చారు, ఇక్కడ చర్చిలోకి వచ్చారు, నిన్న కోటలు జరిగింది ఇక్కడికి వచ్చారు, ఇది చర్చిలోకి వచ్చారండి మొన్న ఇక్కడికి వచ్చారు. మాట్లాడారా? మేము అక్కడ అంటే చర్చి కదా, అక్కడ నమస్తే చెప్పి అక్కడ ఏదో చెప్పి మీటింగ్ చెప్పి వెళ్ళిపోయి గుజనగొండ వచ్చాము. గుజనగొండ మీటింగ్ చెప్పారుగా, అక్కడికి వచ్చాము. మాకు అన్ని మేలే జరుగుతాయండి. జగన్ వాళ్ళ తండ్రి ఉన్న కాడి నుంచి మాకు మేలే జరుగుతుంది. మేము ఆయనే రావాలని కోరుకుంటున్నాం. ఎందుకని జగన్ రావాలి? అంతే, మాకు మంచి మేలు చేస్తున్నాడు. ఇచ్చినా ఈ పని మేము ఆయనకే వేస్తాం. డబ్బులు ఇచ్చామని కాదు, పెట్టామని కాదు, ఈ పైన ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. ఆయనకి అభిమానం, మేమంటే ఇష్టం, ఆయన మాకంటే ఇష్టం. మంచి మేలు చేస్తున్నాడని ఫ్యాన్ గుర్తే. గెలిపించుకుంటారా మరి? గెలిపియాలనే గెలిపించి ఆయన రావాలనే మేము కోరుకుంటున్నాం. మాకేమి మేలు చేయలే, మాకు ఎవరేం మేలు చేయాలి. మాకు ఆయన చేసినా చేయకపోయినా మాకు ఆయన మాత్రం ఆయన వచ్చిన కాంచి మాకు బాగా మేలు చేస్తాం. 5 సంవత్సరాల నుంచి మేము ఆయనకే వేస్తాం. మాకు ఇచ్చినా ఇప్పుడు మాకు ఇష్టమే. ఆయన బాగుండాలి, మేము ఆయన ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలి. మరి బాగుండాలి అంటున్నారు. మొన్న రాయి తగిలింది కదా. రాయి తగిలి మాకు తెలియదు కానీ మేము ఇంత లెక్క నుంచి అక్కడికి మీటింగ్ రాలేము కదా. వేసారు కదా, మరి స్టార్ట్ నుంచి వేసారు కానీ తెలియదుగా ఏ టైం ఎవరు వేసారో. కావాలని వాడిని రానికుండా చేయాలని వీడియో చేయించుంటాడు చంద్రబాబు నాయుడు. వీడియో చేయించాడు, ఎవరికి తెలుసు. అదే బాధ కదండి. మేము టీవీలో చూస్తాం. ఇప్పుడు టీవీలో వార్తలు పెట్టారు చూడిపో. ఇక వార్తలు మా ఆయన రిలేషన్ కాసి టీవీ. మాకు అది ఆయనే రావాలి, జగనే రావాలి. అది రిలేషన్ కాంచి వార్తలు అంటున్నాం. మరి 3 కలిసి వస్తున్నారు ఒక అతని మీదకి. తట్టుకోగలరా జగన్మోహన్? తట్టుకొని రావాలనే మేము ఆయన గెలిపియాలనే మేము ముందుకు వస్తున్నాం. మేము ఉండాం ఆయన వెనకాల. ఆయన ఎక్కాలని మేము ఆయన వెనక మేము ఉండాం. అది డబ్బులు ఇచ్చినా ఈ పని మేము అట్ట అనుకో. మాకు ఈ పోయినా పర్వాలా, మాకు డబ్బులు రాపోయినా పర్వాలేదు, మేము ప్యాన్కే వేస్తాం. పెయింటింగ్ వర్క్. చెప్పండి అన్న, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటే? సీఎం జగన్ గారు అయితే బాగుంటుంది. ఎందుకనంటే సంక్షేమ పథకాలన్నీ బాగా చేశారు. గుంటూరులో 2 టౌన్లో బాగా రోడ్లు పడ్డాయి.
అన్ని సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్కరికి అందింది. ఓకే. అసలు ఎన్డీఏ కూటమితో ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, ఇటు సైడ్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళని తట్టుకోగలరంటారా? ఎంతమంది వచ్చినా ఎన్ని చేసినా కానీ జగన్ ఒక్కడే సింగిల్గా పోటీ చేయగలడు. జగన్కి అండగా ప్రజలందరూ ఉన్నారు. ఓకే. మీరేమో ప్రజలందరూ ఉన్నారు అంటున్నారు, ప్రజలకి డబ్బులు ఇస్తేనే ఉన్నారు అంటున్నారు కదా లేదు, పార్టీ వాళ్ళు. అలా ఏం లేదు. అయితే ప్రజలు జగన్ని బాగా నమ్ముతున్నారు. సంక్షేమ పథకాలన్నీ కరెక్ట్గా వస్తున్నాయి కాబట్టి ప్రజలు ఏంటంటే జగన్ వెనకాలే ఉంటారని మేము నమ్ముతున్నాం, మేము ఉంటాం. ఓకే. మీరు ఉంటామంటున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఏదైతే ఉందో ఇక్కడ గెలిచేది టీడీపీ జెండానే, ఎగిరేది టీడీపీ జెండా, కంచుకోట ఇది టీడీపీకి అంటున్నారు, దానికి ఏమంటారు? అవును, కాదనట్లేదు మేము కూడా. కానీ నిన్న నామినేషన్ చూడంగానే నాకు కూడా డౌట్ వచ్చింది. 50-50% ఉంటుంది, వైసీపీ 50, టీడీపీ 50% ఉంటుంది. నిన్న విడుదల రజనీ గారిది నామినేషన్కి వెళ్ళాం. అయితే ర్యాలీ బాగా జరిగింది, చూసాం, బాగుంది. 50-50%గా విడుదల రజనీ కూడా గెలవచ్చు అని నమ్మకం వచ్చింది మాకు. ఓకే. గెలుస్తారు అని నమ్మకం వచ్చేసింది. ఒకవేళ విడుదల రజనీ మేడం గారు ఇక్కడ గెలిస్తే మీకు మంచి చేస్తారా? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు, మంచి చేస్తారు ఖచ్చితంగా అని మేము నమ్ముచున్నాం. ఓన్లీ సంక్షేమ పథకాలు ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారా? లేదు, సంక్షేమ పథకాలు ఒకటే కాదు, అంటే ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ అని వాలంటీర్లు అని వీళ్ళందరూ చేశారు కదా, అవన్నీ కొంచెం ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉన్నాయి. ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంది అంటున్నారు. యూత్ ఏమంటున్నారంటే మాకు జాబ్స్ లేవు, జాబ్స్ ఇవ్వలేదు, స్టేట్ కింద వరకు రాజధాని అంటే 4 సంవత్సరాలు జగన్ సీఎంగా చేసి 4 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు కదా. అయితే 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనాకు పోయింది, ఇంకా మిగతా 3 సంవత్సరాల్లో జాబ్ ఎట్లా వస్తుంది? నెక్స్ట్ సీఎం అయితే కదా తెలిసేది మనకి. కరోనా టైంలో మరి ఆదుకున్నారు మిమ్మల్ని? ఆదుకున్నారు. మీకేమన్నా ఇప్పుడు ఆరోగ్యశ్రీ? నాకు కూడా కరోనా వచ్చింది, నేను కూడా అక్కడికి వెళ్ళాను, మాకు బాగానే చూసుకున్నారు, ఇంటికి వచ్చేదాకా బాగానే చూశారు. ఫైనల్గా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అంటారు? ఫైనల్గా 120 దాకా వస్తాయని నమ్ముతున్నాం. ఒకవేళ మళ్ళీ సీఎం అయితే మంచి జరిగిద్దా రాష్ట్రానికి? జరిగిద్దాం. ఏం చేస్తున్నారు? ఇళ్లలో పని చేస్తాను. చెప్పండి అమ్మా, అసలు ఈ 5 years పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి? బాగానే ఉంది. బాగానే ఉందా? నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? జగన్ సీఎం అయితేనే బాగుంటది. ఎందుకనమ్మా? ఎందుకంటే పేదోళ్ళని ఆదుకుంటాడు, పేదోళ్ళకి మంచి సహాయం చేస్తున్నాడు, అందుకని ఆయన వస్తేనే బాగుంటుంది అని చెప్పని అనుకుంటున్నాను. మరి గెలుస్తారా నెక్స్ట్? గెలవాలని మా దేవుడిని నేడుకుంటున్నాం మేము. ఎందుకని? ఎందుకంటే మా బోటి పేదోళ్ళని ఆయన మా దేవుడిని నమ్ముకున్నాడు, మా దేవుడిని అనే కాదు అన్ని దేవుళ్ళు నమ్ముకున్నారు. కానీ మా బోటి పేద బలగ బాధ్యాల కుటుంబాలు అంటారు చూడు, అట్టోళ్ళకి మంచి సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు మా మనవరాళ్ళకి అమ్మఒడి పడుతుంది, నాకు 18,000 పడుతున్నాయి. మా రుణమాఫీలు డోక్రాల మా కోళ్ళకి రుణమాఫీలు చేశారు, మా అబ్బాయికి ఆటోడు 10,000 పడ్డాయి, మా ఆయనకి పింఛను కూడా వస్తుంది. ఇంకంత చేసినప్పుడు ఇంక మనం ఆయనకి ఏం చేస్తున్నాం? కాకపోతే ఒక్క ఓటే కదా మనకి, ఆయన రక్తం అంతా దారపోసి ఆయన కష్టార్జితం అంతా మనకు పెడుతున్నాడు కాబట్టి మేము ఆయనకి ఓటు వేయాలనుకుంటున్నాం. మీరేమంటున్నారు? డబ్బులు ఇస్తున్నారు అంటే అసలు డబ్బులు సమస్యనే కాదు, చెబుతున్నాం ఆయన చేసిన పనులు చెబుతున్నాము, కానీ డబ్బులకు ఆశపడి మేము ఆయనకు ఓటు వేయట్లా. ఆయన మంచి మనసుకి మమ్మల్ని పేదవాళ్ళని ఇట్టాగా అభివృద్ధిలో తేవాలని చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఓటు వేయగలుగుతున్నాం. మరి ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డిని సీఎం అవ్వనివ్వము అవనిపోతే దేవుడు చూసుకుంటాడు వాళ్ళని, దేవుడే చూసుకుంటాడు వాళ్ళని. ఆయన అంటాడు పవన్ కళ్యాణ్, నీకేముందరా నువ్వెంత నీ బొతికి ఎంత అని అంటున్నాడు, గొడ్డలు తీసుకొడతాను జగన్కి అని అంటున్నాడు. అదే మా దేశంలోకి వస్తే జూలు కత్తిరించి పంపిస్తాం ఆయనకి. ఆయనకి అన్నీ అర్హత, ఆయనకేంది ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి. మొన్న కూడా ఆయనకి రాయేసి కొట్టించారు, అదే కనసకు తగిలింది అనుకో, ప్రాణం పోతే అప్పుడు పరిస్థితి ఏంది? ఎందుకు వేయాలి అట్టా? మీరేమో ఎందుకు వేయాలి అంటున్నారు, వాళ్ళేమంటారు? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళే వేసుకొని వాళ్ళే నాటకం. ఎందుకు వేసుకుంటాడు? ఆయనకి ఏమన్నా పిచ్చా? ఆయన వేసుకొని ఆయన కొట్టుకొని చింపతి పొందటానికి ఆయనకేం లేదు కదా.
అందుకని ఆయన ఎందుకు వేసుకుంటాడు అట్టటప్పుడు వేసుకోడు కదా. ఓకే. గెలుస్తారా మళ్ళీ జగన్మోహన్? గెలవాలనే అనుకుంటున్నాం, గెలుస్తాడని అనుకుంటున్నాం. అది గెలవాలి, గెలుస్తాడు. అది గెలుచుకుంటారా? గెలిపించుకుందామని మా అందరం ఓకే. మరి విడుదల రజనీ మేడం గారు వచ్చారా ఇక్కడికి? వచ్చారుగా, మాట్లాడారా? మాట్లాడాము, వచ్చారు. నిన్న మీటింగ్ కూడా వెళ్ళాంగా, నామినేషన్ దగ్గరికి నామినేషన్ దగ్గరికి వెళ్ళాం, మార్కెట్ దాకా వెళ్ళి వచ్చేసాం. మేడం గెలుస్తారు ఇక్కడ? గెలుస్తారని అనుకుంటున్నాం. దేవుడి దయ వల్ల ఆమె గెలవాలనే గెలుస్తుందని అనుకుంటున్నాం. అసలు ఇక్కడ టీడీపీ జెండానే ఎగిరిద్ది అంటున్నారు. ఎవరు అన్నాడు? అంటున్నారు కదా జనాలు. ఎవరు అధిపాయం వాళ్ళది. ఆ లాస్ట్కి వచ్చేళ్ళకే ఆమెకే వేస్తారో ఈయనకే వేస్తారో తెలియదు. అది కానీ మాత్రం రజనీ గారే వచ్చిద్దని అంటున్నారు.